ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనము శ్రీ లలితోపాఖ్యానము ప్రవచన పాఠంలో శ్రీచక్రం గురించి చదువుకుంటున్నాము. 1 బిందువు సర్వానందమయ చక్రం, 2 త్రికోణ చక్రం, 3 త్రికోణాలు సర్వసిద్ధి ప్రద చక్రం, 3 అష్ట త్రికోణ చక్రం, 8 త్రికోణాలు సర్వరోగహర చక్రం, 4 అంతర్దశార చక్రం, 10 త్రికోణాలు సర్వరక్షాకర చక్రం, 5 బహిర్దశార చక్రం, 10 త్రికోణాలు సర్వార్థ సాధక చక్రం, 6 చతుర్దశార చక్రం, 14 త్రికోణాలు సర్వ సౌభాగ్యదాయక చక్రం, 7 అష్టదళ పద్మ చక్రం, 8 దళాల పద్మం సర్వ సంక్షోభన చక్రం, 8 షోడశదళ చక్రం, 16 దళాల పద్మం సర్వాస పరిపూరక చక్రం, 9 చతురస్రం 4 భుజాలు త్రైలోక్య మోహన చక్రం. శ్రీచక్రం ఆవిర్భావం ఎలా జరిగిందంటే, మొదట బిందువు, పైనుంచి క్రిందికి క్రమం. ఇది మొదటి ఆవరణ. 1 బిందువు నుంచి క్రమంగా త్రికోణ చక్రం 1 కనిపిస్తుంది. ఇది 2వ ఆవరణ. ఆ త్రికోణం తర్వాత 8 త్రికోణాల చక్రం కనిపిస్తుంది. ఇది 3వ ఆవరణ. అటు తర్వాత 10 త్రికోణాల చక్రం, దీనిని అంతర్దశార చక్రం అని అంటారు. ఇది 4వ ఆవరణ. దాని తర్వాత మరో 10 త్రికోణాల చక్రం, ఇది బహిర్దశార చక్రం. ఇది 5వ ఆవరణ. అటు తర్వాత చతుర్దశ త్రికోణ చక్రం అనగా 14 త్రికోణాల చక్రం, ఇది 6వ ఆవరణ. అటు తర్వాత అష్టదళ పద్మ చక్రము, ఇందులో 8 దళాలు ఉన్నాయి. పద్మ లక్షణం ఇందులో గోచరిస్తుంది. వికసిస్తున్న లక్షణం, ఇది 7వ ఆవరణ. ఆ తరువాత 16 దళాల చక్రం, దాని చుట్టూ 3 వృత్తాలు ఉన్నాయి. ఈ 16 దళాలు 3 వృత్తాలు కలిపి ఒకే ఆవరణ. ఇది 8వ ఆవరణ. అటు తర్వాత చతురస్రం, దీనికి 4 ద్వారాలు ఉంటాయి. ఇది 3 రేఖలతో కూడిన చతురస్ర చక్రం. ఇది 9వ ఆవరణ. కానీ ఆరాధించే క్రమంలో ఎలా వస్తుందో చూస్తే, మధ్యలోది అత్యంత సూక్ష్మం. క్రమంగా స్థూలానికి వచ్చేటప్పటికి పరమ స్థూలాకృతి ఈ చతురస్రం. ఆరాధన చేసేటప్పుడు ముందు చతురస్రం, ఆ తరువాత 2వ ఆవరణగా చెప్పబడుతున్నది. 16 దళాలు 3 వృత్తంతో కూడిన 2వ ఆవరణ. అటు తర్వాత అష్టదళావరణ, ఆపై చతుర్దశ త్రికోణ ఆవరణ. అటు తర్వాత 10 త్రికోణాలు బహిర్దశావరణ. అటు తర్వాత మరో 10 త్రికోణాలు అంతర్దశావరణ. ఆ తరువాత అష్ట త్రికోణ ఆవరణ. తరువాత త్రికోణ ఆవరణ, మళ్ళీ మధ్యలో బిందువు. చూడ్డానికి అవి గీతలే గాని, ఒక రేఖ సరిగ్గా గీయగలిగితే మనం అనుకోకపోయినా దేవతలు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ ఉంటారు కనుకనే నియమంగా ఉండాలని చెప్పారు. నియమం చాలా అవసరం. ఇంటికి ఎవరైనా స్వామీజీ వస్తే వాళ్ళకి అనువైన శౌచం అన్నీ ఏర్పాటు చేస్తామా లేదా? ఒక నిష్ఠాపరులైన వారు మన ఇంటికి వచ్చినందుకే మనం అంత శౌచం చేసినప్పుడు, దేవత ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో శుచి కావాలి. ఈ జన్మలో ఒళ్ళు వంచి సాధన చేస్తే ఈ జన్మ ధన్యం అవుతుంది. ఒకవేళ యోగం ఉంటే జన్మరాహిత్యం వస్తుంది. జన్మ ఎత్తక తప్పనిసరైతే గొప్ప జన్మలు వస్తాయి. భగవదారాధన అన్నిటికంటే గొప్పది.
శ్రమతో కూడుకున్నదే కావచ్చు. మనం తిండి తినడానికి శ్రమ పడటం లేదా? ఎంతో కొంత శ్రమ పడుతున్నాం కదా! కనుక భగవదారాధన మన అంతర్గతమైన ఆత్మ చైతన్యాన్ని ఆవిష్కరించుకునే గొప్ప సాధన. మన సంప్రదాయాన్ని మనమే రక్షించుకోవాలి. వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞా రూప నిగమ పుణ్య ఫలప్రద సదాచార ప్రవర్తిక. ఈ నామాలయందు విశ్వాసం ఉన్నవారం కనుక సదాచారబద్ధంగానే ఆరాధించాలి. స్వబుద్ధి రచితై శాస్త్రై. తన ఇష్టానుసారం మాట్లాడి ఏం పర్వాలేదంటే వాడికి శాస్త్రాల మీద నమ్మకం లేదని అర్థం. పెద్దలు ఒక నియమం పెట్టారంటే తపస్సుతో దర్శించి ఆ నియమం పెట్టారు. మనకు ఆ నియమం యొక్క ఆంతర్యం తెలిసేటంత తపస్సు లేదు కనుక అనుసరించడమే మనము చేయవలసినది తప్ప అతిక్రమిస్తే మహాపాపం. యచ్చాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః నచ సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన మాట మనకి పరమ ప్రమాణం. ఎవరైతే శాస్త్ర విధిని అతిక్రమించి ఇష్టానుసారం ప్రవర్తిస్తారో వారికి ఇహంలోనూ పరంలోనూ కూడా సిద్ధి ఉండదు. ఉపాసించే దేవత, ఉపాసించే విధానం శాస్త్ర సిద్ధమై ఉండాలి. అశాస్త్ర విహితం ఘోరం అని మరొక చోట చెప్పాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుని చరణాలకు నమస్కరించి సంప్రదాయబద్ధంగానే బ్రతకాలి. శ్రీచక్రంలో ముందుగా వచ్చేది చతురస్ర చక్రం. దీనికి చతుర్ద్వారములు, సర్వతోభద్ర యంత్రమని దీనిని అంటారు. 4 వైపులా ద్వారాలుండే దివ్యమైన గృహం. సర్వతోభద్రం అంటే క్షేమంకరమైనది. దీనిలో చతుర్దిశలు, చతురామ్నాయాలు చెప్పబడుతున్నాయి. చతురామ్నాయములు అంటే 4 వేదములు. అంతేకాదు ఈ 4గింటి దగ్గర కూడా అనేక రకాలైన మంత్రశక్తులు ఉన్నాయి. ఈ శ్రీచక్రాన్ని 3 రకాలైన ప్రస్తారాలలో చెప్పారు. భూప్రస్థారం, మేరు ప్రస్థారం, కైలాస ప్రస్థారం. భూప్రస్థారం 1, 2 మేరు ప్రస్థారం. భూప్రస్థారం అంటే కేవలం మనకు 2 డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి. మేరు ప్రస్థారంలో 3 డైమెన్షన్స్ ఎత్తు కనిపిస్తుంది. ఇది అంతా కూడా ఒక కోన్ షేప్ లో వస్తుంది. చతురస్రం క్రిందికి విస్తారంగా ఉంటుంది. బిందువు పైకి క్రమంగా అలా వెడుతూ ఒక కోన్ షేప్ లో, పిరమిడికల్ షేప్ లో వస్తుంది. దీనిని మనం మేరు ప్రస్థారం అంటారు. మాతృకా వర్ణాలు మేళవించి చేసిన దానిని కైలాస ప్రస్థారము అని అంటారు. ఇందులో ఏ ప్రస్థారమైనా ఆ చక్రాలు మాత్రం సర్వసాధారణంగా ఉండేవే కనుక దాని ప్రకారంగా చూస్తే 3 కనిపిస్తాయి. ఆ మూడింటిలో ఈ 3 రేఖలు 4 వైపులా విస్తరించాయి. మొదటిగా ప్రథమ రేఖ. ఈ రేఖలో ఉన్న దేవతలు 10 మంది. ఈ దేవతలు మన శ్వాసలోంచి మనస్సులోకి ప్రవేశించి మన అంతరంగంలో భాసిస్తారు. నామం అంటే దేవత యొక్క శబ్దావతారం. నామయందు కేవలం అక్షర దృష్టిని పెట్టుకోకుండా దేవతా దృష్టి పెట్టుకోవాలి. ఇక్కడ ఏ దేవతలు చెప్తున్నారో ఆ దేవతలందరూ మన మనస్సులో ప్రతిష్ఠింపబడాలి. భావిస్తే అనుగ్రహించే కరుణామయులైన వారందరూ నామమాత్రం చేత ఆవిష్కరింపబడుతున్నారు. ఇక్కడ అంతా భావనయే. ఇదంతా భావనాపూర్వకమైన అర్చన. ఇక్కడ బాహ్యమేమీ లేదు. వీరిని సిద్ధి దేవతలు అంటారు. ఈ దివ్యమైన దేవతలు అణిమ, మహిమ, లఘిమ, ఈసిత్వ, వసిత్వ, ప్రాప్తి, ఇచ్ఛాసిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, సర్వకామ సిద్ధి. చాలా మంది ఇక్కడ గరిమ తెలియచేయలేదని అనుకోవచ్చు. ఉపాఖ్యానంలో గరిమ అన్న నామం కనిపించినప్పటికీ
శ్రీ విద్యా సాంప్రదాయంలో గరిమ అనే సిద్ధి ప్రత్యేకించి లేదు. మహిమ అనే ఉంది. కొంతమంది ఇచ్ఛాసిద్ధి అనే క్రమం కూడా చెప్పారు. ఇందులో ఉన్న దేవతల యొక్క స్వరూపాలే ఖడ్గమాల. ఆ స్తోత్రానికి ఖడ్గమాల అనేది అసలు పేరు కాదు. దాని పేరు శుద్ధ శక్తి మాల. ఖడ్గమాల అని ఎందుకన్నారంటే, దాన్ని జపించడం చేత కొన్ని సిద్ధులు వస్తాయి. అందులో ఖడ్గసిద్ధి మొదలైన సిద్ధులు ఉన్నాయి. తాదృశం ఖడ్గమాప్నోతి అని ఖడ్గసిద్ధికి సంబంధించిన ఆ శ్లోకాన్ని అక్కడ పెట్టారు. ఖడ్గసిద్ధి మొదలుకొని అనేక సిద్ధులు ఇక్కడ చెప్పబడుతున్నాయి. సర్వసిద్ధులను ఇవ్వగలిగేది, ఆయా సిద్ధుల కోసం దీనిని ఆరాధిస్తారు. ఇందులో చెప్పబడేవి శ్రీచక్రంలో ఉన్న దేవతా నామాలే. శ్రీచక్రంలో ప్రథమంగా చెప్పబడుతున్నవి అణిమ, మహిమ మొదలైన వారంతా 10 మంది సిద్ధి దేవతలు. ఈ దేవతల్లో ఏ ఒక్కటి మనకి సిద్ధించినా మనము గొప్పవాళ్ళమే. అమ్మవారి మొదటి గుమ్మం ఎక్కడమే మహా కష్టం. ఇది రహస్యం. బిందువు దాకా వెళ్ళగలగడం అంటే సామాన్యమా? పూజలో కళ్ళు మూసుకుంటే ఏ ఆవరణలో ఏ దేవత ఉంటుందో చెప్పేయవచ్చేమో కానీ, ఆ ఆవరణని సిద్ధింపజేసుకోగలిగితే అది వాడి యొక్క స్థాయిని చెప్తుంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఆంధ్రదేశంలో తెనాలి దగ్గర చందోలు అనే ప్రాంతంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహా ఉపాసకులు ఉండేవారు. ఆయనకి అమ్మ ప్రత్యక్షమయ్యేది. ఆయన దగ్గరకు వెళ్ళే వారికి కూడా అమ్మ కనిపించేది. ఆయన అంత సిద్ధపురుషుడు. ఆయన ఒక రహస్యాన్ని చెప్పారు. అయితే ఇంకా ఎందరో ఉండొచ్చు గాని, మనకి ప్రసిద్ధులైన వారిని చెప్తేనే మనకు గుర్తు ఉంటుంది. బిందువు దాకా వెళ్ళిన సిద్ధపురుషుడు ఎవరైనా ఉన్నారా అని ఒక గొప్ప సాధకుడు ఆయన్ని ప్రశ్నించారు. ఆయన కూడా సామాన్యులు కాదు. శాస్త్రి గారు అతనికి మీరు బిందువు దగ్గరకు వెళ్ళారని చెప్తాడేమో అనుకున్నారు. కానీ శాస్త్రి గారు నిర్మోహమాటంగానే ఆయనతో మీరు చాలా గొప్పవారు. 14వ త్రికోణ చక్రం వరకు వెళ్ళారని చెప్పారు. అక్కడికి వెళ్ళడం కూడా సామాన్యం కాదు. కొంతమంది అణిమ, మహిమ దగ్గరికి వచ్చేసరికల్లా దుకాణాలు తెరిచేస్తారు. దుకాణాలు అంటే గాలిలో సృష్టించడం. ఇక్కడ ఉంటూనే మరొక చోట ఉండడం. ఇవన్నీ కూడా అణిమ, లగిమ, మహిమ మొదలైన గుమ్మం దగ్గర వచ్చే సిద్ధులు. ఇక్కడ ఎవరైనా కొంత గట్టి సాధన చేస్తే వాడికి లొంగుతాయి అవి. కానీ అక్కడే ఆగిపోతే వాడు పైకి వెళ్ళడు. మళ్ళీ జన్మ పరంపరలోకి వెళ్ళిపోతాడు. శంకరుల వారు సౌందర్యలహరిలో పురారాతేహే అంతఃపురమసి అనే శ్లోకంలో ఈ రహస్యాన్ని చెప్పారు. ఇంద్రాది దేవతలు కూడా బిందువు దాకా వెళ్ళలేరు. వారు కూడా ఈ గుమ్మం దగ్గర ఇచ్చిన వాటితోనే తృప్తిపడి వెళ్ళిపోతారు. ఐశ్వర్యాలు వస్తే చాలు, సుఖంగా ఉంటే చాలు, ఇందుకు పూజించే వారికి అవే వస్తాయి. అమ్మే కావాలనే వారికి ఇవన్నీ దాటించి అమ్మ ఒళ్ళో పెట్టుకుంటుంది. ఇదే కావాలనే వారికి నా గుమ్మం దగ్గర ఉన్నాయి తీసుకో అంటుంది. మాకు అమ్మ కనపడలేదంటే నీకు అమ్మ కావాలా? అమ్మ ఇచ్చే వస్తువు కావాలా? అమ్మ కనపడడం అంత తేలిక కాదు. ఒక సాధారణ రాజుగారి భార్య అయిన రాణినే చూడలేము. అలాంటిది పురారాతేహే అంతఃపురం, త్రిపురాసుర సంహారకుడి యొక్క అంతఃపురం అంత తేలిక. అక్కడ దాకా వెళ్ళడమే మహా కష్టం. కనుక మొదట్లో ఉన్న ఈ 10 మంది సిద్ధి దేవతలు అనుగ్రహిస్తే బ్రతుకు చక్కగా సాగుతుంది. వీళ్ళందరూ అనుగ్రహిస్తేనే మన జీవితం. అయితే మళ్ళీ ఆ సాధకుడు రాఘవనారాయణ శాస్త్రి గారిని రెట్టించి బిందువు దాకా వెళ్ళిన సిద్ధపురుషుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే కంచి మహాస్వామి వారు. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారని చెప్పారు. ఆయన బిందు స్థానానికి చేరి
జీవన్ముక్తుడై భూమి భూమిపై నడయాడిన సదాశివ స్వరూపం. ఆయన సాక్షాత్తు అమ్మవారి రూపమే అని భావన చెయ్యాలి. ఇక్కడ ఉన్న 10 మంది సిద్ధి దేవతల రూపాలు వర్ణిస్తున్నారు. ఆ రూపాల్ని మనం దర్శించలేకపోయినా భావించుటకు అనుగుణంగా ఉంటాయి. వీళ్ళు దాసాని పువ్వు వలె ఎర్రని కాంతితో ఉంటారు. 4 చేతుల వాళ్ళు, 4 చేతుల్లో చింతామణి, కపాలము, త్రిశూలము, సిద్ధి కజ్జలము అనబడే ఒక కాటుక పాత్ర పట్టుకుని ఉంటారు. వీళ్ళందరూ ఎలా ఉంటారో చెప్తూ దదానా దయయా పూర్ణ యోగి బిచ్చ నిషేవిత, దయామయులుగా అనుగ్రహ స్వరూపులుగా ఉంటారు. ఈ సిద్ధి దేవతలందరి చుట్టూ కొందరు యోగిని దేవతలు కొలుచుకుంటూ ఉంటారు. ఈ పర్వానికి రెండవ రేఖలో 8 మంది శక్తులున్నారు. అవి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి. బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి. ఈ శక్తి ఉంటేనే ఆయన బ్రహ్మ అనిపించుకున్నాడు. విష్ణువు యొక్క శక్తి వైష్ణవి, మహేశ్వరుని యొక్క శక్తి మాహేశ్వరి. రంగులు ఇత్యాదులు తేడాలున్నా బ్రహ్మస్వరూపం ఇందులో గోచరిస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కరిలో ఆయా దేవతల స్వరూపాలు గోచరిస్తాయి. వీరు ఎర్రని రంగులో ఉంటారు. కపాలముత్పలం చైవ బిభ్రాణ రక్తవాససః. వీరు ఒక చేతిలో కపాలం, మరొక చేతిలో ఉత్పలం పట్టుకుని ఉంటారు. కపాలం అంటే పుర్రె. దృష్టి, శ్రవణం, వాక్కు, శ్వాస, బుద్ధి అన్నీ కపాలంలోనే ఉన్నాయి. శివుడు కపాలం పట్టుకుంటాడంటే జ్ఞానస్వరూపుడు ఆయన. ఆ జ్ఞాన చైతన్యం ప్రసరిస్తేనే కపాలం పనిచేస్తుంది. ఈ కపాలం అమ్మవారు గాయత్రీ దేవి చేతిలో కూడా ఉంది. శుభ్రం కపాలం గదాం అన్నారు. ఆవిడ చేతిలో కపాలం ఉంది. యజ్ఞ ద్రవ్యాలను ఉంచే కొన్ని పాత్రలకి కపాలములని పేరు. యజ్ఞస్వరూపిణి అయిన గాయత్రీదేవి కపాలం పట్టుకుంది. ఆ తల్లి స్వరూపాలే వీళ్ళందరూ. ఉత్పలం అంటే నల్ల కలువ. వీటిని ధరించి ఎర్రని వస్త్రాలు ధరించి ఉంటారు. బ్రహ్మాదుల వలె ఆకారము, ఆయుధములు కలవారు. 3వ రేఖలోనున్న 10 మంది ముద్రా దేవతలు. ఈ ముద్రా దేవతల చేతులు కమలాల వలె ఉంటాయి. దానిమ్మ పువ్వు వంటి ఎర్రని కాంతులతో ఉంటారు. పట్టు వస్త్రాలు ధరించి చతుర్భుజాలతో ప్రకాశిస్తూ పై 2 చేతుల్లో చర్మం, కృపాణము ధరించి ఉంటారు. చర్మము అంటే డాలు, కృపాణం అంటే ఖడ్గము. మిగిలిన చేతుల్లో వరదముద్ర, అభయముద్ర ధరించి ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉంటాయి. వాళ్ళ నామాలు సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశ, సర్వకేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రికండ. ఇక్కడితో మొదటి ఆవరణలో 3 రేఖలలో ఉన్న దేవతలందరూ పూర్తి అయ్యారు. ఈ దేవతలందరికీ ప్రకట యోగినులు అని పేరు. వీరందరూ బండాసుర సంహారం కోసం సిద్ధంగా ఉన్నారు. సైనికులు ఉత్సాహంగా ఉంటేనే రాజుగారికి సంతోషం. బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. బండాసురుని సంహరించడానికి సిద్ధంగా శక్తిసేనలతో అమ్మవారు ఉన్నారు. ఆ శక్తిసేనల్లో మొదటి వాళ్ళు వీళ్ళు. ఇక్కడ మొత్తం ఈ చక్రానికి అధిదేవత ఉంటుంది. ఆవిడ పేరు చక్రేశ్వరి. అమ్మవారు తన ఆజ్ఞారూపమైన శక్తిని ప్రతి ఆవరణలోనూ పెట్టారు. ఆవిడ కూడా అమ్మవారి స్వరూపమే. ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపుర. ఈ చతురస్ర చక్రానికి త్రైలోక్య మోహన చక్రమని పేరు. అటు తర్వాత 3 వృత్తాల మధ్యన ఉన్న షోడశదళ పద్మం. షోడశ అంటే 16. ఇవన్నీ పూర్ణత్వానికి సంకేతాలు. పద్మం అంటే వికసించడం. క్రమంగా వికసించింది, విస్తరించి వ్యాపించింది.
వ్యాపకత్వానికి చిహ్నం చతురస్రం. విశ్వమంతా వ్యాపించినది అని చెప్పడానికి చతురస్రం. వ్యాపక లక్షణం కలిగిన విష్ణువుకు కూడా చతుర్భుజాలు ఉండడంలో కారణము ఇదే. యంత్రానికి, దేవతకి ఉన్న సంకేతం ఇది. చతురస్రం విస్తరణ. వికసన లక్షణం వికసన లక్షణం పద్మం. ఇందులో 16 దేవతలు ఒక్కొక్క దళంలో ఉన్నారు. వారి పేర్లు కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. వీళ్ళు చంద్రకళా స్వరూపులుగా చెప్పబడుతున్నారు. ఇక్కడ ఉండే చక్రాది దేవత పేరు త్రిపురేసి చక్రేశ్వరి. చక్రం పేరు సర్వాస పరిపూరక చక్రం. త్రైలోక్య మోహన చక్రంలోని దేవతలు అనుగ్రహిస్తే ముల్లోకాలలోని శక్తులన్నీ మన వశం అవుతాయి. వశం అంటే అర్థం మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాయని కాదు. వశం అంటే అనుకూలమవుతాయని అర్థం. వశీకరణ అంటే అనుకూలత. మొదటి చక్రంలోని దేవతలు అనుకూలిస్తే ప్రపంచంలో ప్రపంచంలో అన్నీ మనకు అనుకూలమవుతాయి. నిజానికి జీవయాత్ర సుఖంగా గడవడానికి మొదటి ఆవరణలోనివి చాలు. మనకే కాదు, పెద్ద పెద్ద దేవతలకు కూడా చాలు. ఇంకా సర్వాస పరిపూరక చక్రంలో దేవతలను మన శరీరానికి అన్వయించుకుంటే శబ్దాకర్షిణికి ఉదాహరణ చూస్తే శబ్దం బయటుంది. చెవి అనేది ఒకటి ఉండడం వల్ల అది మన దాకా వచ్చింది. ఆ చెవిలోకి ఏది ప్రసరించడం వల్ల శబ్దం ఆకర్షింపబడిందో అదే శబ్దాకర్షిణీ శక్తి. హృదయగతమైన చైతన్యమే క్రమంగా ప్రాణంలో, బుద్ధిలో, శరీరంలో ప్రవేశించింది. ఈ కనిపించే ప్రతి ఇంద్రియానికి సూక్ష్మమైన భాగాలు లోపల ఉంటాయి. దాంట్లోకి ఈ చైతన్యం ప్రవేశించాలి. అలా ప్రవేశిస్తే శ్రవణం దగ్గర శబ్దమనే ఆకర్షణ శక్తి పనిచేస్తుంది. శబ్దాకర్షణ శక్తి అంతరంగంలో ఉంటేనే చెవికి శ్రవణం అనేది వచ్చింది. ఇప్పుడు చెప్పిన 16 కూడా మనలోకి పనికి వచ్చేవే. దేని వల్ల మనం బ్రతుకుతున్నామో దాన్ని తెలుసుకోవడమే శ్రీ చక్రోపాసన. నిత్యము ఆ తల్లి వల్ల బ్రతుకుతున్నాము కనుక మనము కృతజ్ఞత చెప్పుకోవాలి. కృతజ్ఞత అంటే అంతా నాది కాదు, నీదే అని అనడం. అదే అర్చన. నా మమ ఇదే యజ్ఞం. నా మమ ఇది నాది కాదు. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి అంటే నేను అనే భావాన్ని ఆకర్షించే ఆత్మ. ఆత్మ నుంచి విస్తారమైన శక్తే ఇంద్రియాలు అన్నింటినీ పనిచేయిస్తోంది కనుక దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విశ్వమంతా ఈ శక్తులతోనే నిండి ఉంది. నీ శరీరం కూడా ఈ శక్తులతోనే ఉంది. జాగ్రత్తగా వీటిని గమనించితే లోపలే చూడగలము. ఇక్కడ చెప్పబడే చక్రం పేరు సర్వ ఆశా పరిపూరక. ఆశ అంటే అన్ని ఆశలు తీర్చేస్తుంది. కానీ ఆశ అంటే మరొక అర్థం దిక్కులు. సర్వాస పరిపూరిక అంటే అన్ని దిక్కులా వ్యాపించిన చక్రం, వ్యాపక శక్తి. 16 దళాలతో పూర్తి పద్మ వికసన శక్తి సర్వాస పరిపూరక చక్రంలో కనిపిస్తోంది కనుక అన్ని ఆశలను తీర్చే శక్తి. మన ఆశలు మంచి వస్తువులను చూడాలని, మంచి వస్తువు తినాలని, మంచి వాసన చూడాలని, ఇలా శబ్ద, స్పర్శ, రస, గంధ ఇంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి అందే ఆధారపడి ఉన్నాయి. ఇవి సరిగ్గా పనిచేస్తే ఆశలు నెరవేరుతాయి. ఇక్కడ ఉండే యోగినుల పేరు గుప్త యోగినులు. ఆ 16 మంది దేవతలు ఎలా ఉంటారో చెప్తూ, పగడపు చెట్లలా ఎర్రగా ఉంటారు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉంటారు.
4 చేతులు, 3 కళ్ళతో ఉంటారు. మొత్తం 16 మందికి చంద్రలేఖలు ప్రకాశిస్తూ ఉన్నాయి. వారి 4 హస్తాలలో చాపము, బాణము, చర్మము అంటే ఒక విధమైన డాలు వంటిది. ఖడ్గము దివ్యమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాయి. బండాసుర వదార్థాయ ప్రవృత్తాః కుంభ సంభవ. ఈ ఆవరణలో వాళ్ళు అందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ చుట్టూ 16 మంది యోగినులు ఉన్నారు. అటు తర్వాత సప్తమ పర్వం అష్టదళ చక్రం. ఇక్కడ ఉండే యోగినుల పేర్లు గుప్తతర యోగినులు. వీళ్ళు అనంగ శక్తులు అని చెప్పబడుతూ ఉంటారు. వీళ్ళ పేర్లు అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగ, అనంగాంకుశ, అనంగ మాలిని. వీళ్ళు కూడా జపా కుసుమాల వలె ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపుర సుందరి చక్రేశ్వరి. ఈ చక్రం పేరు సర్వ సంక్షోభన చక్రం. సంక్షోభనం అంటే కలవరపాటు అని అర్థం. కలవరపాటు అంటే కలత అని కాదు, కదలికలు. మనకి ఏదైనా కావాలంటే ముందు కదలికలు రావాలి. నేను అనే భావన యొక్క కదలికలు ఉంటేనే అన్నీ వస్తున్నాయి. సృష్టి అంతా కదలికల మీద ఆధారపడి ఉందని కాశ్మీర శైవ సిద్ధాంతం స్పంద శాస్త్రం అని ప్రత్యేక శాస్త్రాన్ని చెప్పింది. సర్వ సంక్షోభణము అంటే ఇదే. క్షోభ అంటే కలవరపాటు. క్షోభ ఉండడం వల్ల పరిణామం అనేది జరుగుతుంది. పెరుగులోంచి నెయ్యి కావాలంటే క్షోభ కలగాలి. సృష్టిలో ఏదైనా వస్తువు పరిణామం పొందాలంటే క్షోభ అనేది కావాలి. ఈ క్షోభ కలిగించే మనస్సును కలవరపెట్టే అనంగ శక్తి. కామనాశక్తి యొక్క విశేషాలే 8 మంది దేవతలు. వీరి హస్తాలలో ఒక చేత్తో ఇక్షుచాపము అంటే చెరుకు విల్లు, రెండవ చేతితో పూలహారాలు, మరో 2 చేతులతో పూలబంతి, నల్ల కలువ ధరించి ఉంటారు. వీరు అనంగ కుసుమాది దేవతలు. వీళ్ళు కూడా అమ్మవారి ఆజ్ఞను అనుసరించి బండాసుర సేనలతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటు తర్వాత 6వ ఆవరణలో చతుర్దశ త్రికోణ చక్రం. చతుర్దశాలంటే బాహ్యంలో చతుర్దశ భువనాలే. ఈ చతుర్దశ భువనాది దేవతలే ఇక్కడ ఉండే దేవతలు, సర్వ సంక్షోభిని మొదలైన వారు. ఈ చక్రం పేరే సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఈ చక్రం సర్వ సౌభాగ్యాలను ఇస్తుంది. ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపురవాసిని చక్రేశ్వరి. యోగినులు, సాంప్రదాయ యోగినులు వీరే ఖడ్గమాలలో చెప్పే కుల యోగిని దేవతలు. సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధిని, సర్వసంపత్తి పూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి. వీరు మహా తీవ్ర రూపంతో ఉంటారు. చక్కని జడలు ధరించి దానిపైన చంద్రుని అలంకరించుకుని ఉంటారు. సింధూర తిలకాన్ని ధరించి కాలాగ్ని వంటి కాంతులతో ఉంటారు. వీళ్ళు అతి తీవ్ర స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళ ఆయుధాలు అగ్ని ధనస్సు, అగ్ని బాణము, అగ్నిమయమైన ఖడ్గము ధరించి అగ్నితో కూడిన గుండ్రంగా ఉన్న డాలు పట్టుకుని ప్రకాశవంతమైన శరీరం కలిగిన వారై బండాసురుని మీద మహా కోపంగా ఉంటారు. మన లోపల ఉన్న తీవ్రమైన శక్తులు కూడా ఈ తల్లుల యొక్క దయలే. వీళ్ళు అమ్మవారి యొక్క ఆజ్ఞాశక్తి స్వరూపాలు. ఇక్కడ ఉండే తల్లి త్రిపురవాసిని చక్రేశ్వరి. ఈ 3 ఆవరణలు అంటే షోడశ దళ, అష్టదళ, చతుర్దశావరణలో ఉన్న దేవతలందరికీ నమస్కరించుకుని 5వ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ ఉన్నవారు కులోత్తీర్ణ యోగిని దేవతలు. వీళ్ళు స్ఫటికము వంటి కాంతులతో ఉంటారు. ఇది 10 త్రికోణాల చక్రం.
దీన్ని బహిర్దసార చక్రం అంటారు. బయట ఉన్న 10 త్రికోణాలు ఇవి. లోపల మళ్ళీ 10 త్రికోణాలు ఉన్నాయి. దానిని అంతర్దసారక చక్రం అంటారు. 2 త్రికోణాలు అవ్వడం వల్ల బహిర్దసారం, అంతర్దసారమని 2 పేర్లు చెప్పారు. బహిర్దసారంలోని దేవతలు స్ఫటికం వంటి కాంతులతో ఉంటారు. వీళ్ళు ధరించే ఆయుధాలు పరశువు, పాశము, గద, గంట. దేవద్రోహులైన రాక్షసుల పట్ల మహాక్రోధంగా ఉంటారు. వీరు కనుబొమ్మలు ముడివేసిన ముఖములతో సిద్ధంగా ఉంటారు. వాళ్ళ పేర్లు వినవయ్యా, వింటే చాలు ఆనందం కలుగుతుందని చెప్తున్నారు అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి వారు. సర్వసిద్ధిప్రద, సర్వ సంపత్ప్రద, సర్వ ప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. వీరంతా అమ్మవారి దయతో కూడిన ఆజ్ఞలను నెరవేర్చే దేవతలు. ఈ చక్రం పేరు సర్వార్థ సాధక చక్రం. ఇది సర్వ ప్రయోజనాలను నెరవేర్చే చక్రము. ఈ బహిర్దసార చక్రానికి అధిదేవతగా ఉన్న చక్రేశ్వరి త్రిపురాశ్రీ చక్రేశ్వరి. తరువాత 4వ ఆవరణ. 4వ ఆవరణలో ఉన్న యోగినులు నిగర్భ యోగినులు. ఇది అంతర్దసార చక్రం. లోపల 10 త్రికోణాలు. అక్కడ ఉన్న దేవతల పేర్లు సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహర, సర్వానందమయి, సర్వరక్షా స్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రద. ఈ చక్రం పేరు సర్వరక్షాకర చక్రం. ఈ చక్రదేవతల్ని స్మరిస్తే అన్ని విధాలైన రక్షణలు లభిస్తాయి. ఇక్కడ ఉన్న చక్రేశ్వరి త్రిపురమాలిని దేవత. వీరందరూ చతుర్భుజాలతో ప్రకాశిస్తూ ఉంటారు. వజ్రము, శక్తి, తోమరము, చక్రము అనే 4 ఆయుధాలు ధరించి బండాసురుని సంహరించడానికై సిద్ధంగా ఉన్నారు. అటు తర్వాత 3వ ఆవరణ. అది 8 త్రికోణాల చక్రం. దీని పేరు సర్వరోగహర చక్రం. రోగాలు, ఆది వ్యాధులని 2 రకాలుగా ఉంటాయి. వ్యాధి శరీరానికి, ఆది మనస్సుకి సంబంధించినది. ఈ జబ్బుల్ని తొలగించగలిగే దేవతలే వీళ్ళు. వీళ్ళు 8 మంది రహస్య యోగిని దేవతలు. వీళ్ళు వాగదీశ్వరులు. వీళ్ళే మనకి లలితా సహస్రం ఇచ్చిన దేవతలు. వీళ్ళంతా వాక్కు శక్తులని చెప్పబడుతున్నారు. వీళ్ళు ఎలా ఉంటారంటే అశోక కుసుమాల వలె ఎర్రగా ఉంటారు. వీళ్ళకి 4 చేతులు. 2 చేతుల్లో బాణము, ధనస్సును ధరించి ఉన్నారు. మిగిలిన 2 చేతుల్లో వీణ, పుస్తకము ధరించి ఉన్నారు. వీళ్ళు వాగ్దేవతలు. వీళ్ళ శరీరానికి దివ్యమైన కవచములు ఉన్నాయి. వీళ్ళ పేర్లు తలుచుకుంటే వాక్శక్తి బాగా పనిచేస్తుంది. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఈ 8 మంది వాగ్దేవతలు. వాగ్దేవతలు అంటే జ్ఞానదేవతలు. మన వాక్కులన్నీ అక్షరాల మీద ఆధారపడి ఉన్నాయి. అకారం నుంచి హకారం దాకా ఉన్న అక్షరాలే. ఆ, హ ఈ 2 మధ్యనే అన్ని అక్షరాలు ఉన్నాయి. ఆ, హ కి ఒక నాదం కలిపితే అహం అయింది. అక్షరాలన్నీ అహంలోనే దాగి ఉంటాయి. ఆ, హ ఈ మధ్యలో ఉన్న అక్షరాలు 8 వర్గాలుగా విభజన చేశారు. ఆ, ఈ దగ్గర నుండి అం, అహ వరకు ఒక వర్గం. దీనిని ఆ వర్గము అన్నారు. తరువాత కా వర్గం. ఇలా ఆ వర్గం అంటే ఆ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ,
అరు, అరు, అహ. కావర్గం కాక, గాగ, ఇඤ. చావర్గం చాచ, జాజ, ఇని. టావర్గం టాఠ, డాఢ, న. తావర్గం తాత, దాధ, న. పావర్గం పాప, బాభ, మ. యావర్గం యా, రా, ల, వ. సావర్గం స, ష, స, హ. అకారాది అక్షరాలను దిద్దుకుంటున్నప్పుడు దేవతలను ఉపాసించే జాతి భారత జాతి. అక్షరాలు అమ్మలు, అక్షరాలు పరమేశ్వరుడు. ప్రతి అక్షరము ఈశ్వర స్వరూపం. మాతృక వర్ణరూపిణి, మాలిని హంసిని మాత. మాలిని అంటే అక్షరమాల, మాతృక వర్ణరూపిణి. అన్ని వాక్యాలకి ఇవే మాతృకలు. ఈ అక్షరాలు లేకపోతే మాటలు ఉంటాయా? మాటలు లేకపోతే బ్రతుకు ఉంటుందా? ఇలా ఆ వర్గం నుంచి తావర్గం వరకు 8 వర్గాలు. వీరికి అధిదేవతలు వసిని, కామేశ్వరి, మోదిని, విమల ఇత్యాది దేవతలు. అలాగే వీరు మంత్రాది దేవతలు కూడా. మంత్రాలు ఎన్ని రకాల భాగాలతో ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. వైదికమైనవైనా తాంత్రికమైనవైనా మంత్రాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. వసినీ మంత్రాలు అంటే కొన్ని మంత్రాలు జపించడం వల్ల ప్రతికూలాలు, అనుకూలాలు అయిపోతాయి. ఈ అనుకూలం చేసే మంత్రాలకి అధిదేవతలు వసినీ దేవతలు. కామేశ్వరి అంటే మన కోరికలు తీర్చే మంత్రాలు కొన్ని ఉన్నాయి. రోగం పోవడానికి ఒక మంత్రం, సంపద కోసం ఒక మంత్రం, ఇలాగా కోరికలు తీర్చే మంత్రాలకు అధిదేవత కామేశ్వరి. దుఃఖం బాగా ఉన్నప్పుడు అవి తొలగించి మనస్సులో ఒక ఆనందాన్ని ఇవ్వాలి. మనస్సులో ఒక ప్రశాంతమైన ఆనందం రావాలంటే ఆనందకరమైన మంత్రాలు ఉన్నాయి. వాటికి అధిదేవతయే మోదిని దేవత. ఆత్మజ్ఞానానికి అవరోధం చిత్తశుద్ధి లేకపోవడం. చిత్తం శుద్ధమైతే తప్ప ఆత్మజ్ఞానం అర్థం కాదు. చిత్తశుద్ధిని కలిగించే కొన్ని మంత్రాలు ఉన్నాయి. వాటిని జ్ఞాన మంత్రాలు అంటారు. విమల అనే దేవత ఆ మంత్రాలకు అధిదేవత. అరుణ అనేది అనురాగ ప్రసారాన్ని కలుగజేస్తుంది. కరుణ, అనురాగము, ప్రేమ మొదలైనవి కలిగించగలిగే మంత్రశక్తులకు అధిదేవత అరుణ. జయిని అంటే ఆధిక్యాన్ని ఇచ్చే మంత్రాలు. ఎవరైనా సరే వారి రంగంలో అధికంగా ఉండాలని అనుకుంటారు. సమానానాం ఉత్తమ శ్లోకోస్తు, అన్నిటికంటే ఎక్కువగా ప్రకాశించడాన్నే జయం అంటారు. ఆ జయకారక మంత్రాలకు అధిదేవత జయిని. సర్వేసి అంటే అన్నిటి యందు అధికారం కలిగి ఉండుట. ఈశ్వరత్వం అంటే లొంగ తీసుకుని తన అధీనంలో ఉంచుకోవడం. అలా ఇవ్వగలిగే శక్తులున్న మంత్రాలు ఉన్నాయి. వాటికి అధిదేవత సర్వేశ్వరి. తర్వాత కౌలిని, కుండలిని శక్తిని జాగృతం చేయగలిగే మంత్రశక్తులకు అధిదేవత కౌలిని. అన్ని రకాల మంత్రాలను 8 రకాలుగా విభజిస్తే 8 రకాల అధిదేవతలు వసిని, కామేసి ఇత్యాదులు. ఏ మంత్రాలు తెలిసినా తెలియకపోయినా ఆ పేర్లు తెలుసుకుని అమ్మవారికి నమస్కరిస్తే ఆ మంత్రాది దేవతలు అందరూ కూడా అనుగ్రహిస్తారు. సర్వరోగహర చక్ర అధిష్టాత్రి అయిన ఆ తల్లికి నమస్కరించుకుని తరువాత 8వ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాం. అది త్రికోణ చక్రం. అక్కడ 3 దేవతలు ఉంటారు. వారు మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని. వీరికి 8 చేతులు ఉంటాయి. వీరి చేతుల్లో ఆయుధాలు చాపము, బాణము, పానపాత్ర, మాతులుంగము, ఖడ్గము, డాలు, నాగపాశము, ఘంట. వీరికి అతిపూర్వ రహస్య యోగినులు అని పేరు. ఇక్కడున్న చక్రేశ్వరికి పేరు త్రిపురాంబ చక్రేశ్వరి. అమ్మవారి చాపిని, పాసిని, అంకుశిని ఇత్యాది ఆయుధ దేవతలు కూడా వీరి చుట్టూ ఉంటారు. ఆయుధ దేవతలంటే అమ్మవారు ధరించిన ఆయుధము యొక్క దేవతలు.
వీరు అమ్మవారికి ఆంతరంగికులు. దీనికి సర్వసిద్ధిప్రద చక్రమని పేరు. తరువాత 9వ ఆవరణ అయిన బిందు చక్రం. దీన్ని ఆనందమయ పీఠము అని అంటారు. ఇదే సర్వానందమయ చక్రము. సత్ చిత్ ఆనందమయమైన పరబ్రహ్మ స్థితియే అఖండానందము. అక్కడున్నది కేవలము పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ పరబ్రహ్మ యొక్క శక్తి ఈ రెండు విడిగా ఉండవు. వీరు దీపం కాంతి వలె ఉంటారు. ఇక్కడ అమ్మవారు అయ్యవారి ఒడిలో మహాకామేశ్వరి, కామేశ్వరాత్మకమైన శివ సత్యైక్య రూపిణి అయిన తల్లిగా మనకు గోచరిస్తుంది. మనం చెప్పుకున్న కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి ఇవన్నీ లోకంలో వ్యవహరింపబడుతూ ఉన్నవే. ఇవి ఉంటేనే బయట ఉన్న లోకమైనా, లోపల ఉన్న లోకమైనా నడుస్తోంది. ఇంకా ఏ లోకాలైనా పైన వివరించిన 8 ఆవరణలలోనే ఉన్నాయి. ఈ లోకాలన్నిటికీ పైన ఒక ఆవిడ ఉంది. ఆవిడ బిందు పీఠ నిలయ. లోకాలకి అతీతంగా ఆవిడ ప్రకాశిస్తోంది కనుక లోకాతీత లావణ్యాత్ లలిత అని మత్స్య పురాణం చెప్తోంది. 8 లోకాలైతే 8 లోకాలకు అతీతంగా ఉన్న తల్లి లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక అయిన పరబ్రహ్మ స్వరూపిణియే లలిత. లలిత అంటే లోకాలన్నిటికీ అతీతమైన సౌందర్యం. అదే లోకాలన్నిటిలో ప్రసరించింది. లోకంలో ప్రసరించింది కానీ లోకానికే పరిమితమై కూర్చోలేదు. అదెలాగంటే సూర్యకాంతి కిటికీలోంచి ఇంట్లోకి వచ్చింది. సూర్యకాంతి ఎక్కడుందంటే మా ఇంటి కిటికీలో ఉందని చెప్తామా? కిటికీలో ఉన్నది సత్యమే, కానీ ఆ సూర్యకాంతి కిటికీకే పరిమితమై లేదు. అది అఖండమైనది. కాబట్టి ఎన్ని ఆవరణలైనా 8 లోకాలలోనే ఉంటాయి. మనలోనూ ఉంటాయి. ఆ 8 ఆవరణలకి అతీతం బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రారంలో ఆ పరాశక్తి ప్రకాశిస్తూ ఉంది. ఆవిడ వెలిగే మన శరీరమంతా ప్రసరిస్తోంది. వీటన్నిటికీ అతీతంగా భావిస్తున్న ఆ చైతన్యాన్ని చూస్తే దానివల్లనే మన శరీరంలో సప్తధాతువులు, ఇంద్రియాలు, ప్రాణశక్తులు, బుద్ధిశక్తులు ఇత్యాదులన్నీ పనిచేస్తున్నాయి. ఆవిడే అఖండాత్మ స్వరూపిణి. అన్నీ దానివల్ల పనిచేస్తుంటే ఆ పనులన్నీ వినియోగించుకుంటున్నాం కానీ అన్ని పనులకు హేతువైన ఆ అనంత శక్తి స్వరూపిణిని మాత్రం తెలుసుకోలేకపోతున్నాము. అమ్మవారు సమిష్టి కుండలిని స్వరూపిణి. ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవునిలోనూ కుండలిని స్వరూపంగా అమ్మవారు వ్యాపించి ఉన్నారు. అమ్మవారి స్వరూపంలో శబ్ద రూపము, యంత్ర రూపము, విగ్రహ రూపము, కుండలిని స్వరూపము, తత్వరూపము అని 5 సౌందర్యములు ఉన్నాయి. ఈ 5 సౌందర్యాలే సౌందర్య లహరి. ఈ సమిష్టి కుండలిని స్వరూపిణి అయిన జగదంబిక ఈ 9 ఆవరణలను సృష్టించింది. నవచక్రాలకి యోగపరంగా మన శరీరంలో ఉన్న చక్రాలకి సమన్వయం ఉంది. అమ్మవారి సృజన ఏ విధంగా జరిగిందో వర్ణిస్తూ మొదటి ఆవరణలో చతురస్రంలో సిద్ధదేవతలు, మాతృకా దేవతలు, ముద్రా దేవతలు మొత్తం 28 మంది. వీరితో కూడిన త్రైలోక్య మోహనం అనే చతురస్ర చక్రాన్ని అమ్మవారు తాలుమూలేనా అనగా అమ్మవారి దవడల నుంచి సృజించింది. కానీ మూలేనా అనే పదానికి మూలాధారం నుండి అని కూడా స్వీకరించవచ్చు. కొన్ని గ్రంథాలలో మూలాధారమని, కొన్ని గ్రంథాల్లో తాలుమూలేనా అని ఉంది. ఈ 2 భాగాల నుంచి అమ్మవారు ఈ దేవతలను ఆవిష్కరించినట్లు చెప్పవచ్చు. కానీ తరువాత తెలియచేసిన చక్రాలను ఆధారం చేసుకుంటే మూలాధారం నుంచి త్రైలోక్య మోహన చక్రాన్ని సృజించింది అని అర్థమవుతుంది. కనుక సమిష్టి కుండలి స్వరూపిణి అయిన ఆ తల్లి సృజించినది మూలాధార చక్రం నుండే. అటు తర్వాత స్వాదిష్టాన ప్రదేశేన సుధాసూతి కళామయ. స్వాదిష్టాన చక్రం మూలాధారం పైన ఉంటుంది. దాని నుంచి సృష్టించింది 16 దళాలతో ఉన్న 2వ ఆవరణ
సర్వాస్త పరిపూరక చక్రం. అటు తర్వాత మణిపూరేణ సర్వ సంక్షోభనాభిధం. సరిగ్గా నాభి ప్రాంతంలో ఉన్న మణిపూరక చక్రం నుంచి సర్వ సంక్షోభమనే మూడవ ఆవరణ 8 దళాల పద్మమును సృజించింది. అటు తర్వాత అనాహత చక్రం హృదయం వద్ద ఉంటుంది. అక్కడ నుండి 14 త్రికోణాల సర్వ సౌభాగ్యదాయక చక్రాన్ని సృజించింది. అటు తర్వాత విశుద్ధి చక్రం. ఆజ్ఞాచక్రం నుండి క్రమంగా సృజించినవి బహిర్దసార చక్రం, అంతర్దాసారక చక్రం. బహిర్దాసారక చక్రాన్ని ఆజ్ఞాచక్రం నుండి సృజించింది. విశుద్ధి చక్రం నుండి అంతర్దసార చక్రాన్ని సృజించింది. ఇవి కొంచెం పైకి కిందకి అయినట్లు కనిపిస్తాయి, కానీ దాని మర్మాలు దానికి ఉన్నాయి. 10 త్రికోణాలతో కనపడుతున్న బహిర్దసార చక్రం అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్రం నుండి వచ్చింది. ఇది సర్వార్థ సాధక చక్రం. సర్వరక్షాకరం అనబడే అంతర్దాసార చక్రం అమ్మవారి విశుద్ధి చక్రం నుండి సృజించబడింది. అటుపై బ్రహ్మరంధ్రం నుంచి సృజించబడింది సర్వరోగహర చక్రము. ఈ సర్వరోగహర చక్రమే వసిన్యాది వాగ్దేవతలతో కూడిన చక్రం. ఇది 8 త్రికోణాల చక్రం. అటు తర్వాత త్రికోణ చక్రాన్ని అమ్మవారు సృజించారు. ఇది సర్వసిద్ధికర చక్రము. ద్వాదశాంత మహాచక్రాహ. ఆ సహస్రారానికి చేరే లోపల బ్రహ్మరంధ్రం నుంచి సహస్రారం మధ్యలో ద్వాదశాంతము అనే స్థానం ఉంది. అక్కడ నుండి అమ్మవారు సృజించినది సర్వసిద్ధికరము అనే త్రికోణ ఆవరణ. చివరికి ఏ బిందువైతే ఉందో అదే మూలస్థానమైన సహస్రారం. అక్కడి నుండి సృజించబడినది బిందు చక్రం. దీనిని అనుసరించి మన శరీరానికి శ్రీచక్రానికి ఉన్న సమన్వయాన్ని పరిశీలించవచ్చు. కనుక శరీరమే శ్రీచక్రం, విశ్వచక్రం, వ్యక్తి చక్రం, మనం ఉపాసించే శ్రీచక్రం 3 ఒకటే. ఈ సమన్వయాన్ని సాధించడానికై ఉపాసన, జపం ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. అన్నిటిలోనూ ఆ బిందువులో ఉన్న తల్లే ఉన్నప్పుడు అన్నిటినీ ఎందుకు పూజించడం? ఒక్క బిందువులో ఉన్న తల్లినే పూజిస్తే సరిపోదా అని అనరాదు. లోకంలో ఉన్నాం గనుక లోకం ఉన్నదంతా ఆ బిందువు యొక్క కాంతే అనే ఎరుకతో మనం ఆరాధించాలి. అప్పుడు ప్రపంచమంతా అమ్మమయంగా కనిపిస్తుంది. ప్రపంచమంతా అమ్మమయంగా చూడడం అంటే ప్రపంచాన్ని నిరసించడం కాదు. ప్రపంచమంతా అమ్మమయమే అని తెలుసుకోవాలి. 10 రకాల ఆభరణాలు కనపడితే అన్నిటిలో ఒకే రకమైన బంగారం ఉందని చెప్తారు. అదేవిధంగా ఈ ప్రపంచం రకరకాల ఆభరణాలుగా కనపడుతున్నా అన్నిటా ఒకటే బంగారం. ఆ బంగారమే అమ్మవారు అనే పరమాత్మ. ఆవిడ ఉండడం వల్లే వీటన్నిటికీ విలువ, చలామణి, కదలిక ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న ఆవరణలకు కానీ, ప్రపంచంలో ఉన్న ఆవరణలకు కానీ వీటన్నిటికీ ఆ తల్లే ఆధారం. ఆ వెలుగే ఇదంతా అని తెలుసుకోవాలి. అమ్మ అనే దీపకాంతే ఈ ప్రపంచమంతా ప్రకాశిస్తున్నదని తెలుసుకుంటే పనిచేసే ప్రతి శక్తి ఆ పరాశక్తి స్వరూపిణే. అది తెలుసుకోవడమే శ్రీచక్ర ఆరాధన. క్రమంగా ఆరాధించి అందులో సర్వాన్ని లయం చేసేస్తాం. అదే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాసాం కుశపుష్పబాణ చాపాం అణిమాది బిరావృతాం మయూకైః అహమిచ్చేవ విభావయే భవానీం. ఆవిడ అసలు సూర్యబింబం. ఆవిడ నుండి వచ్చిన కిరణాలే ఇప్పటి వరకు చెప్పబడ్డ దేవతలు. కిరణాలలో మొదటి కిరణం అణిమ, తర్వాత మహిమ. ఇవన్నీ కిరణాలు. ఇన్ని కిరణాలకి మూలమైన జ్యోతి అమ్మవారు. కనుకనే అణిమాది బిరావృతాం మయూకైః. అణిమ మొదలైన కిరణాలతో కూడిన ఆ తల్లి ఎవరో చెప్తూ అహమిచ్చేవ విభావయే భవానీ అన్నారు. అహమిచ్చేవ విభావయే భవానీ అంటే అర్థం
లౌకికంగా నేను భావిస్తున్నానని మాత్రమే కాదు, ఆవిడ ఉండడం వలన అహం అనే స్ఫురణ ఉంది. ఈ అహం ఆవిడదే అని నేను భావిస్తున్నాను. దే అహం బ్రహ్మాస్మి. ఆ బ్రహ్మము బిందువు. ఆ తల్లి వల్ల వచ్చినదే అహం. ఆ వచ్చిన అహం లోకాలంతటా విస్తరించింది. అహమే వెలుగు. అహం శరీరం మీద ఆరోపిస్తే అనుభూతి వస్తుంది. అహం వస్తువు మీద ఆరోపిస్తే మమ అనే భావం. అహం దేని మీద ప్రసరిస్తుందో అదే మమ. వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు, వాడు నావాడు, వీడు నావాడు ఇత్యాదులన్నీ మమ్మతోనే కూడి ఉన్నాయి. ఈ మమ అనే కాంతికి కారణం అహం. అయితే అహం అనే వెలుగుకి కారణం బ్రహ్మము. అది తెలుసుకుని అహాన్ని ప్రసరించే వస్తువుల మీద కాకుండా దేనివల్ల వచ్చిందో దానితో సమన్వయించడమే అహం బ్రహ్మాస్మి. అదే అహమిచ్చేవ విభావయే భవాని. ఇది చాలా తేలికగా అర్థమైనట్లు ఉంటుంది. వేదాంతం యొక్క లక్షణమే అది. శ్రద్ధగా విని సాధన చేస్తే తెలుస్తుంది. అహం బ్రహ్మాస్మి భావనే అహమిచ్చేవ విభావయే భవాని. ఉపాసన, ఉపనిషత్ రెండూ వేరు కాదని దర్శించిన శంకర భగవత్పాదుల వారు ఏ ఉపనిషత్ ప్రతిపాద్యమైన అహం బ్రహ్మాస్మి అని ప్రతిపాదించారో అది పుస్తకాలు చదివితే రాదని ఆయనకి తెలుసు. ఈశ్వరానుగ్రహదేవ పుంసామద్వైత వాసన అని చెప్పినట్లుగా అది కేవలం భగవదారాధన వల్లే వస్తుంది. తత్వము తెలుసుకుని ఎవరు ఉపాసిస్తారో వారికి ఉపనిషత్ సిద్ధి లభిస్తుందని చెప్పారు. ఈ తత్వం ముందే తెలియకపోవచ్చు. అసలంటూ మొదలు పెడితే ముందు పాపక్షయం అవుతుంది. పాపక్షయం అవుతున్న కొద్దీ తత్వం తెలుసుకునే యోగం వస్తుంది. అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు అమ్మవారే అనుగ్రహిస్తారు. ఉపాసనని, ఉపనిషత్తుని సమన్వయించిన శంకరుల వారు శ్రీ విద్యని ఈ విధంగా ప్రతిష్ఠింపజేశారు. ఎప్పుడైతే త్రిపురాలయందు వ్యాపించిన అజ్ఞానం నశించిందో, అంటే ఆ వెలుగు వల్ల ఇవన్నీ వెలుగుతూ ఉంటే, ఆ వెలుగుకి కారణమైనది ఒకటుందని తెలుసుకోవడమే త్రిపురాసుర సంహారం. అది జరగ్గానే త్రిపుర సుందరి సాక్షాత్కారం లభిస్తుంది. అదే త్రిపురాసుర సంహారం. త్రిపుర సుందరి, త్రివిక్రమ 3 తత్వాల యొక్క అర్థం. శ్రీచక్రంలో ఈ 9 ఆవరణలని 3 మండలములుగా విభజన చేసి చూపిస్తారు. అవే చంద్రమండలం, సూర్యమండలం, అగ్నిమండలాలుగా మనకి కనిపిస్తున్నాయి. ఈ 3 మండలములే 3 జగత్తుల్లో వ్యాపించినవి. ఈ 3 మండలాలే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకి హేతువులైనవి. 9 ఆవరణలతో కూడిన ఈ 3 మండలములే ప్రపంచమంతా సూర్య చంద్రాగ్ని తేజస్సులుగా ప్రకాశిస్తున్నాయి. సూర్య చంద్రాగ్నుల యందు వ్యాపించిన పరంజ్యోతిని నేనే అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ మూడింటి యందు వ్యాపించిన పరంజ్యోతే బిందు స్థానమందు ప్రకాశించే లలితా మహా త్రిపుర సుందరి. బిందు స్థానంలో ఉండే చక్రం సర్వానందమయ చక్రం. ఇక్కడ ఉన్న చక్రేశ్వరి మహా త్రిపుర సుందరి. బిందు స్థానంలో మహా త్రిపుర సుందరి ఒక్క అమ్మవారే ఉన్నారని చెప్పాం. కానీ ఆ బిందువుకి త్రికోణానికి మధ్యలో స్థలం ఉంది. ఆ స్థలంలో కొంతమంది దేవతలు ఉంటారు. వీరంతా బిందువు చుట్టూ కూర్చుని ఉంటారు. ఈ ఆకారాన్ని కూడా ఒక త్రికోణంగా కొందరు లెక్క వేశారు. దాన్ని ఎలా చెప్పారంటే, శ్రీచక్రాన్ని పైనుంచి గమనిస్తే ముందుగా బిందువు, తరువాత ఒక త్రికోణం మొదలైంది. అక్కడి నుంచి క్రమంగా గమనిస్తే 5 త్రికోణ ఆవరణలు వచ్చాయి. బిందువు ఆ పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ అంటే పరమాత్మ యొక్క శక్తి. ఆయన ఇచ్చా, జ్ఞాన, క్రియాత్మకంగా విస్తరించాడు కనుక త్రికోణాలన్నీ కూడా శక్తి చక్రాలు. బిందు చక్రాలు 4 ఉన్నాయి. ముందు బిందు చక్రం, తరువాత రెండవ బిందు చక్రం, అష్టదళ చక్రం, ఇది కూడా బిందు చక్రమే.
షోడశ దళ చక్రం మూడవది. చతురస్రం కూడా వృత్త చక్రమే. వృత్తాన్ని విస్తరింపజేస్తే చతురస్రం కనుక, అనంతం చతుర్దిక్కుల యందు విస్తరిస్తే చతురస్రం అయ్యింది. కనుక బిందు చక్రాలు 4 వచ్చాయి అని శంకరుల వారు సౌందర్య లహరిలో చెప్పారు. అంటే బిందువు తర్వాత ఒక త్రికోణం తీసుకుని అక్కడి నుంచి అన్ని త్రికోణాలని కలిపితే 43 వస్తాయి. ఈ 43 త్రికోణాలకి మరొక అద్భుతమైన సమన్వయం నటరాజు డమరుకం మోగించినప్పుడు వచ్చినవి మొత్తం 43 అక్షరాలు. నటరాజు ఆకారానికి శ్రీచక్రానికి సమన్వయం ఉంది. చిదంబర క్షేత్రంలో ఉన్న తల్లి శివకామ సుందరి. ఆవిడ దహరాకాశ రూపిణి. నటరాజ ఆకృతికి శ్రీచక్రానికి ఉన్న అనుబంధాన్ని ఆగమ శాస్త్రం చెప్పింది. అమ్మవారు బిందువు దగ్గర ఉంది. ఆ తరువాత త్రికోణం లోపల కొంతమంది దేవతలు ఉన్నారు. అమ్మవారు తన హృదయాకాశంలోంచి మార్తాండ భైరవుణ్ణి సృష్టి చేశారు. భైరవుడు అంటే పరమేశ్వర స్వరూపుడు అని అర్థం చేసుకోవాలి. భైరవ అంటే భరత్వ, రమణత్వ, వమనత్వ కారకుడు భైరవుడు. అనగా సృష్టి, స్థితి, లయకారకమైన ఈశ్వర శక్తి. భైరవ అంటే నాదశక్తి స్వరూపుడు అని కూడా అర్థం. అమ్మవారు హృదయాకాశం నుంచి వచ్చిన భైరవుని పేరు మార్తాండ భైరవుడు. మార్తాండు అంటే సూర్య భగవానుడు. మార్తాండ భైరవారాజ్య అని లలితా సహస్రనామం. ఆయన ఆకాశంలోంచి వస్తాడు. ఆ సూర్యుడు కూడా అమ్మవారి తేజస్సు వల్లే వచ్చాడు కనుక ఆ శ్రీచక్రంలో అక్కడ మార్తాండ మండలాన్ని అమ్మవారు హృదయంలోంచి తీసింది. అందులోంచి 15 మందిని సృష్టి చేసింది. శివుడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు ఆయన రథానికి 2 చక్రాలు సూర్యుడు, చంద్రుడు అని చెప్పారు. చక్రం బట్టి త్రోవ ఏర్పడుతుంది. సూర్యచంద్రులను బట్టి మనకి పగలు, రాత్రి ఏర్పడుతోంది. దాన్ని బట్టి వారం, పక్షం, మాసం, సంవత్సరం, ఋతువులు, యుగాలు, కల్పాలు అన్ని వారి మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ప్రధానంగా కాలగణనానికి ఎవరు ఆధారం? చంద్రుడని చెప్పినా చంద్రుడి కాంతి కూడా సూర్యుడి వల్లే వస్తుంది. అమ్మవారు ఈ జగత్తంతటిని నడపడానికి కాలశక్తిని సృజించింది. అందుకే మార్తాండ భైరవుని నుండి 15 తిథి దేవతల్ని తీసింది. మాసంలో ఉన్నది ఇటు 15 అటు 15 తిథులే. పాడ్యం నుంచి పూర్ణిమ వరకు ఎవరు ఉన్నారో వాళ్లే విలోమ క్రమంలో అటు నుంచి ఆవృతం అవుతారు. అప్పుడు కృష్ణపక్షం వస్తుంది. ఈ 15 ఆధారం. ఈ 15 చంద్రకళల వృద్ధి బట్టి నిర్ణయింపబడతాయి. సౌరమానంలో కూడా కాలానికి సూర్యుడిని ప్రదానం చేసుకుని సూర్యుని వెలుగుతోనే చంద్రకళలు మనకి లభిస్తున్నాయి. కనుకనే మార్తాండ మండలంలోంచే అమ్మవారు అక్షర స్వరూపం, మాతృకా స్వరూపమే. ప్రధానంగా 8 మంది వాగ్దేవతలే కాదు, ఇందులో సర్వ అక్షరాలకి మూలమైనవి 16 అక్షరాలు. అవి అకారం నుంచి అమ్మహ, ఈ 16 తిథి దేవతలు. కామేశ్వరి మొదలైన తిథి దేవతల్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ దేవతలు అనుకూలిస్తే మన బ్రతుకులు బాగుంటాయి. మనం కాలాన్ని దేవతగా ఉపాసించాం. కాలాన్ని స్త్రీ రూపంలో చెప్తే కాళి, కాలాన్ని పురుష రూపంలో చెప్తే మహాకాల. మనం చూసే ప్రతి శక్తి కాలం మీద ఆధారపడి ఉంది. కాలంలో జరిగే ఒక్కొక్క పరిణామంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్కొక్క ఋతువులో, ఒక్కొక్క మాసంలో, ఒక్కొక్క తిథికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ మాసంలో, ఆ పక్షంలో, ఆ తిథిలో ఏం చేయాలనే విజ్ఞానం మనకి ఉంది. కాలాది దేవతలు షోడశ నిత్యా దేవతలు. శ్రీ విద్య, పూర్ణ విద్య అని ఎందుకు చెప్తారంటే దశమహావిద్యల స్వరూపాలు శ్రీ విద్యలోనే ఉన్నాయి. దశమహావిద్యలో మాతంగి విద్యయే శ్రీ విద్యలో శ్యామల రాజమాతంగి అని చెప్పబడుతుంది. బగళాముఖి విద్యయే వారాహీదేవిగా చెప్పబడుతోంది.
దశమహావిద్యలలో కాళీ అనే చెప్పబడే అమ్మవారే షోడశ నిత్యాదేవతల ఆరాధనలో ఉంది. ఈ దేవతని చంద్రకళ అని చెప్పారు. చంద్రుడు అమృత రస ప్రదాయకుడు, ఓషధీకారకుడు. చంద్ర అంటే సౌమ్య రూపం. కానీ వచ్చింది మాత్రం మార్తాండ మండలము నుండి. మార్తాండ మండలం వల్లే చంద్రుడు వెలుగుతాడనే జ్ఞానం ఎంత అద్భుతంగా వైదిక విజ్ఞానంలో ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ 15 మంది తిథి నిత్య దేవతల్ని నమస్కరించుకుంటే కాలం అనుకూలిస్తుంది. కామేసి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాహిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. ఈ నిత్యాదేవతలలో మార్పులు వస్తూ ఉంటాయి. పాడ్యంలానే విధియ ఉండదు. అలా పూర్ణిమ వరకు మారుతాయి. అలాగే పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు కనిపిస్తుంది. మారుతున్న కళలకి ఆధారంగా ఉన్న మారని ఒక కళ 16వది. అదే పంచదశి మంత్రానికి లక్ష్యమైన షోడశి. ఈ కళనే సాదాఖ్య కళ, చంద్రకళ అని అంటారు. ఈ తల్లికి మరో నామం లలితా మహానిత్య. ఆవిడ మారదు. ఆవిడ వల్ల అవన్నీ మారుతున్నాయి. మారుతున్న జగత్తు కాలం మీద ఆధారపడి ఉంది. వస్తువు కూడా అంతే. ఒక కాలంలో ఉద్భవించింది, మరొక కాలంలో పూర్తయిపోతుంది. కనుక పరిణామమంతా కాలాన్నే ఆధారం చేసుకుని ఉంది. ఈ 15 పరిణామ శక్తులు, ఈ 15టికి ఆధారమైనది అపరిణామమైన పరబ్రహ్మ శక్తి. ఆవిడే 16వదైన షోడశి అయిన లలిత మహా త్రిపుర సుందరి స్వరూపం. ఈ 15 మంది తిథి నిత్యా దేవతలు బిందువులో ఉన్న అమ్మవారి చుట్టూ త్రికోణం లోపల ఉంటారు. ఇప్పుడు అమ్మవారి నుండి మరికొంతమంది వచ్చారు. వారు అమ్మవారి నుంచి మొత్తం 6 అంగదేవతలు వచ్చారు. మంత్రజపం చేసేటప్పుడు అంగన్యాసంలో ఉపాసించే దేవతలు. అంగన్యాసం మంత్రానికి కవచంలా కాపాడుతుంది. అది చేస్తే మంత్రసిద్ధి లభిస్తుంది. షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత అని లలితా సహస్రనామం. అమ్మవారి చుట్టూ ఈ అంగదేవతలు ఉన్నారు. ఈ షడంగ దేవతలే ఇక్కడ చెప్పబడుతున్నారు. వారు హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి. వీరిని నమస్కరించుకుంటే రక్షణ లభిస్తుంది. వీరు క్రమంగా ఆగ్నేయ, ఈశాన్య, నైరుతి, వాయువ్య మధ్య భాగం చుట్టూ వ్యాపించి ఉంటారు. వీరంతా సుదీర్ఘాయుధ మండితాహ. 6 స్థానాలలో తీక్షణమైన ఆయుధాలని ధరిస్తూ బండాసుర సైన్య సంహారానికై సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు అమ్మవారే ఇదంతా సృష్టించారు. మీరు కూడా ఏమైనా చెయ్యండి అన్నట్లుగా అమ్మవారు పరమేశ్వరుని వైపు చూసింది. ఆయన శివకామేశ్వరుడు. అమ్మగారు చెప్తే గాని చెయ్యడు. అమ్మవారు ముందే నా ఇష్టానుసారం చేస్తాను అంది. జగత్తంతా అమ్మవారి ఇచ్చే. ఆయన దేనికి అంటనివాడు. ఆయన నుంచి వచ్చి ఇదంతా ఆవిడే చేస్తోంది. ఆవిడ చేయమంటే ఆయన చేస్తాడు. తస్య సన్నిధి మాత్రేణ అని చెప్పినట్లు జగన్మాయ, మహామాయ అయిన అమ్మవారు పరమేశ్వరుని ప్రేరేపించాలి. మన నుంచి రక్షణ పొందడానికి అగ్నిలో దూకిన దేవతలందరినీ రక్షించడానికి మనిద్దరం ఇంత చేశాం. నా నుంచి ఇంతమంది వచ్చారు. మీరు కూడా ఏదైనా చెయ్యండి అని అమ్మవారు అంటే పరమేశ్వరుడు ఒక్కసారి మళ్ళీ ముఖ హుంకార మాత్రేణ నాద చక్రమదాసృజత్. కామేశ్వరుడు హుంకారం చేయగానే ఆయన నుంచి మళ్ళీ ఒక మహాచక్రం తయారైంది. ఆ చక్రం ఆ బిందు మండలం చుట్టూ ఉంది. ఆ చక్రం గురుచక్రం. దానిలో ఉన్నవారు దివ్యౌగా, సిద్ధౌగా, మానవౌగా దేవతలు. శివుడు శ్రీవిద్యలో గురుస్వరూపుడు. శివుడు అనుగ్రహం ఉంటే గాని శ్రీవిద్య లభించదు. పరమేశ్వరుడు గురుమండలాన్ని సృజించాడు.
వీరంతా శ్రీ విద్యను మనదాకా తెచ్చినవారు. గురువుల రుణాన్ని మనము ఎప్పటికీ తీర్చుకోలేము. ఒకరి నుంచి ఒకరికి ఇవ్వబడింది. ఇవ్వబడిన దానికి దాయము అని పేరు. బాగా ఇవ్వబడితే ప్రదాయము అని పేరు. చక్కగా వ్యవస్థ చేసి ఇవ్వబడితే సంప్రదాయము అని పేరు. అలా మనకి శ్రీ విద్య సంప్రదాయం అయ్యింది. సంప్రదాయంగా వచ్చిన ఈ మార్గము సాధు మార్గం. గురుమండలాలు 3 రకాలు. ముందుగా అమ్మవారి గురించి ఉపాసించిన గురువులు, దేవతలు. వీళ్ళని దివ్య గురువులు అంటారు. దేవతా శ్రేణికి చెందిన దివ్యౌఘము. ఓఘము అంటే సమూహము అని అర్థము. దివ్యౌఘము అంటే దివ్య గురువులు. దాని తర్వాత సిద్ధ పురుషులు ఉపాసించారు. సిద్ధులకి సిద్ధౌఘము అని పేరు. వాళ్ళు మండలం వేరు. సిద్ధౌఘము తర్వాత వచ్చింది మానవౌఘం. ఈ మానవౌఘంలో శంకర భగవత్పాదుల వారి నుండి మన గురువుల వరకు మండలమంతా ఉంటుంది. కనుక గురుమండలం దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘములు. వీళ్ళనే పరాపరేశ, మిత్రేశ ఇత్యాది నామాలతో స్తోత్రిస్తూ ఉంటారు. ఈ నామాలు ఖడ్గమాలలో ఉన్నాయి. పరమేశ్వర పరమేశ్వర్యై నమః, మిత్రే సమయై నమః, షష్ఠీ సమయై నమః, ఉడ్డీసమయై నమః, చర్యానాదమయై నమః, లోపాముద్రామయై నమః, అగస్యమయై నమః, కంకాలతాపసమయ్యై నమః, చర్యానాదమయ్యై నమః, దీపకనాదమయై నమః. ఇతను రచించిన త్రిపురా దండకం చాలా ప్రసిద్ధమైనది. ఇందులో లోపాముద్ర, అగస్త్య, వాసుదేవ, శ్రీ రామానంద ఇత్యాదులు అందరూ గురుమండలానికి చెందినవారు. ఇలా మొత్తం 23 ఉన్నారు. అమ్మ దయ వల్ల ఇంత సంప్రదాయం వచ్చింది. ఈ సంప్రదాయానికి అంతటికీ ఈశ్వరురాలు అమ్మవారే. ఈ మార్గము సాధు మార్గము. ఈ సాధు మార్గమునందు అంతటా ఆ తల్లే ఉంది. కనుకనే సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి అని లలితా సహస్రనామాలు. శివుడు సృష్టించిన గురుమండల చక్రం ఈ విధంగా నిర్మాణమైంది. అమ్మవారు ఈ చక్రం అంతా కలిపి 64 కోట్ల దేవతల్ని సృష్టించింది. వీళ్ళు అమ్మవారి హుంకారం నుంచి వచ్చారు. మొత్తం 64 కోట్లు యోగినులు. వారికి తగ్గ భైరవ శక్తులు అమ్మవారి హోంకారం నుంచి ఉద్భవించారు. వీరునే చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని లలితా సహస్రంలో చెప్పారు. వీరు శ్రీచక్రమంతా పరుచుకుని కనిపిస్తారు. శ్రీ విద్యను అనేక మార్గాలలో ఉపాసించిన వారు ఉన్నారు. అన్నిటికంటే గొప్ప మార్గం సాత్విక, తాత్విక మార్గాల ద్వారా ఉపాసించడం. ప్రతి భక్తులలో 3 రకాలు ఉంటారు. రాజస, తామస, సాత్విక. సాత్విక భక్తి చాలా ముఖ్యమైనది. సాత్విక భక్తి క్రమంగా చిత్తశుద్ధిని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుంది. రాజస భక్తి కోరికలను తీరుస్తుంది. తామస భక్తి హింసతో కూడుకుని ఉంటుంది. హింసాయుతమైన ఆరాధనలన్నీ తామసారాధనలు. అది వ్యక్తికి పరిణామంలో ప్రమాదమే. వారి వల్ల సమాజానికి ఎలాగూ ప్రమాదమే. కనుక సాత్విక భక్తినే ప్రోత్సహించాలి. సాత్విక సాధన, తాత్విక చింతన కావాలి. శంకరులు చేసిన మహోపకారం ఆయన ఉనికి చేత, ప్రవేశం చేత భారతదేశంలో ఉన్న అన్ని తంత్ర మార్గాలు, రాజస, తామస ప్రవృత్తులను విడిచిపెట్టి సాత్విక, తాత్విక మార్గాలుగా పరిణమింపబడ్డాయి. ఒకప్పుడు అదే ఉంది. దాన్ని మళ్ళీ శంకరుల వారు తీసుకొచ్చారు. శ్రీ విద్యలో సాత్విక, తాత్విక లక్షణాలు ప్రస్తావించబడుతూ ఉంటాయి. ఓం శ్రీమాత్రే నమః. రేపటి రోజున శ్యామల వారాహి దేవతల ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. మధ్య మధ్యలో కొన్ని తప్పులు వస్తూ ఉన్నాయి. అందరూ కొంచెం సహకరించగలరు. అందరికీ నమస్కారం అండి.